కార్డియోమయోపతి అంటే ఒక బ్రాడ్ టర్మినాలజీ అనమాట. కార్డియోమయోపతి చాలా రకాలుగా ఉంటాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసేది 4 రకాలు మనకి ఉండే కార్డియోమయోపతీస్. ఒకటి వచ్చేసి ఇస్కెమిక్ కార్డియోమయోపతి. ఇస్కెమిక్ కార్డియోమయోపతి అంటే ఏంటి? ఇస్కెమియా అంటే రక్త ప్రసారం తగ్గిపోవడం. రక్త ప్రసారం గుండెకి తగ్గిపోవడం వలన గుండె వీక్ అయిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇస్కెమిక్ కార్డియోమయోపతి. ఇది ఎందుకు వస్తుంది? ఇది బ్లాకేజెస్ గుండెకి ఫామ్ అయిపోతాయి. గుండె రక్తకణాలు బ్లాకేజెస్ వచ్చేస్తే గుండె కంట్రా వీక్ అయిపోతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఇస్కెమిక్ కార్డియోమయోపతి. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మనకి? దీనికి ట్రీట్మెంట్ మనకి వచ్చేసి మనం గుండెకి బ్లాకేజెస్ క్లీన్ చేసుకోవాలి. ఇది మనం మెడిసిన్స్ తరపు నుంచి చేసుకోవచ్చు, లేదన్నా స్టంట్ పెట్టి బ్లాకేజెస్ క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే కొంతమందికి బ్లాకేజెస్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం బైపాస్ సర్జరీ చేసి బ్లాకేజెస్ క్లీన్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం ఇస్కెమిక్ కార్డియోమయోపతిని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. వేరే రకాల కార్డియోమయోపతి అంటే ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి డైలేటెడ్ కార్డియోమయోపతి. డైలేటెడ్ అంటే గుండె పెద్ద అయిపోతుంది, గుండె సైజ్ పెరిగిపోయి గుండె కంట్రా వీక్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ dilated cardiomyopathy. So this can be either idiopathic or this can be secondary. Idiopathic అంటే దానికి కారణం ఏం ఉండదు. సెకండరీ అంటే వేరే కారణం ఉండొచ్చు. దీనికి వేరే రకాల జబ్బులు వలన మనకి గుండె వీక్ అయిపోతుంది, గుండె సైజ్ పెరిగిపోతుంది. ఇడియోపాథిక్ డైలేటెడ్ కార్డియోమయోపతికి ట్రీట్మెంట్ ఏంటి? దానికి మేము మెడిసిన్స్ ఇచ్చుకుంటూ పోతాం. లేదంటే మనం కొంతమందికి సిఆర్టీ ఒక డివైస్ చేస్తామన్నమాట. అది చేస్తే గుండె కంట్రం పంపింగ్ పెరగవచ్చు. దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెకండరీ కాజెస్ ఆఫ్ కార్డియోమయోపతి. సెకండరీ కాజెస్లో అండర్లైన్ కాజ్ని మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి గుండె పంపింగ్ పెరుగుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ రివర్సిబుల్ డైలేటెడ్ కార్డియోమయోపతి. నెక్స్ట్ వచ్చేసి విల్ హ్యావ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. హైపర్ట్రోఫీ అంటే గుండె సైజ్ పెరిగిపోతుంది. గుండె మన మసల్ మామూలుగా థిక్నెస్ 10 మిల్లీమీటర్ దాకా ఉంటుంది. ఇన్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి గుండె కంట్రం సైజ్ 10 mm కాకుండా 10 కానీ 20 mm దాకా పెరిగిపోవచ్చు. ఇది ఇలా ఎందుకు అవుతుంది? సో దిస్ ఈస్ బికాల్డ్ ఆఫ్ సార్కోమియర్ ప్రోటీన్స్ సైజ్ పెరిగిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ జనరలీ అ జెనెటిక్ కాజ్. అంటే వంశపరంగా ఈ జబ్బులు వస్తాయన్నమాట. మీ ఫాదర్ కానీ, మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ కానీ, మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్కి ఈ జబ్బు వచ్చిందనుకోండి, మీకు ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ జబ్బు మీ కొడుకులకి కూడా రావచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ మనం ఏం చేస్తూ ఉంటాం? దీనికి మనకి ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ వచ్చినాయి మార్కెట్లో. వీ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. కొంతమందికి ఈ జబ్బు అడ్వాన్స్ స్టేజెస్లో వెళ్ళిపోతుంది. అప్పుడు కొంతమందికి ఐసీడీ అనేది అవసరం పడవచ్చు. ఐసీడీ అంటే ఏం చేస్తుంది అంటే గుండెకి షాక్ ఇస్తుంది. గుండె కండరం పెరిగిపోయినప్పుడు గుండె బీటింగ్ వేగంగా కొట్టుకోవచ్చు. సో దానికి కంట్రోల్ చేయడానికి మనం ఐసీడీ వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఫైనల్ రకాలంటే ఫోర్త్ ఇస్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి. రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటే ఏంటి? గుండె చాలా గట్టిగా అయిపోతుంది. మనకి మామూలుగా గుండె ఈజ్ లైక్ అ మస్కులర్ ఆర్గన్. గుండెలో మనం రక్తం పంప్ చేసినప్పుడు గుండె రిలాక్స్ అండ్ కాంట్రాక్ట్ అవ్వాలి పీరియాడికలీ. ఇన్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి ద సిస్టాలిక్ పంపింగ్ గుండెకి బాగుంటుంది. బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డయాస్టోలిక్ రిలాక్సేషన్ ఆఫ్ ద హార్ట్. అంటే గుండె రిలాక్స్ అవ్వాలి రక్తం గుండెకి వస్తున్నప్పుడు. అప్పుడే గుండె రక్తంని యాక్సెప్ట్ చేసి మన మొత్తం బాడీకి పంపిస్తూ ఉంటుంది. సో గుండె స్టిఫ్ అయిపోయినప్పుడు ఇలాంటి జబ్బులు వస్తాయి. వన్ కామన్ కాజ్ ఆఫ్ దిస్ ఇస్ అమైలాయిడ్ కార్డియోమయోపతి. సో దీనికి ట్రీట్మెంట్ అనేది మనం అండర్లైన్ క్రాస్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఇవాళ మనం చూసాం మనకి మేజర్గా 4 రకాల ఆఫ్ కార్డియోమయోపతి ఉంటాయి. ఇస్కెమిక్, డైలేటెడ్, హైపర్ట్రోఫిక్ అండ్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి.